ఇండియా కంటిన్యూస్గా గెలవడానికి వాళ్ళు ఏం చేంజెస్ చేసిర్రు అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికి 4 రీజన్స్ ఉన్నాయి భయ్య. నంబర్ 1 వచ్చేసి బ్యాటింగ్ స్ట్రాటజీ. ఇంతకు ముందుకు మనం బ్యాటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండే ఓవర్ అగ్రెసివ్గా ఉండే, అంటే ప్రతి ఓవర్లో మనం ఒక 20 రన్స్ స్కోర్ చేయాలి, మనం 300+ అనేది టార్గెట్ అని ఇవ్వాలి ప్రతి టీంకి అని ఒక మైండ్ సెట్లు ఉండే. ఎప్పుడైతే మనం సౌత్ ఆఫ్రికా తోటి ఓడిపోయామో అప్పటి నుంచి మన మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా అయిపోయింది. ఓకే, పిచ్కి తగ్గట్టుగా మనం బ్యాటింగ్ అనేది చెయ్యాలి అనేది అర్థమైంది వాళ్ళకి. అప్పటి నుంచి మనం 6 per ఓవర్లో చూస్తే మీరు 10 runs or 12 runs అనేది స్కోర్ చేస్తారు. మనకు ఆటోమేటిక్గా బిగ్ టోటల్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. అది కదా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవడం. డెఫినెట్గా ఛాంపియన్స్ టీమ్ డెఫినెట్గా చేంజ్ చేసుకుంది. ఇది చాలా టీమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ రైట్ మైండ్ సెట్. నెంబర్ 2 వచ్చేసి ప్లాన్స్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అనేది ప్లాన్ కరెక్ట్గా చేస్తున్నారు ప్రతి మ్యాచ్లో. అంటే ఒకవేళ జల్దీ వికెట్ పడితేనేమో ఒక బ్యాట్స్మెన్ పంపించడం, ఒకవేళ లేట్గా అంటే ఒక 2 ఓవర్స్కి ఒక వికెట్ పడ్డప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు రావడం అనేది ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్లాన్ అనేది చేసుకుంటారు. ఏ బౌలర్ని వేపియాలి, డెడ్ ఓవర్స్లో ఎవరిని వేపియాలి, ఎట్లాంటి టైంలో సిచ్యువేషన్లో బౌలర్స్ని తీసుకురావాలనేది ప్లాన్స్ అనేది బాగా చేసిరు. ఐ థింక్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం వల్లనే ఇది ఇండియా తెలుసుకుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ దానికంటే ముందు కొంచెం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థర్డ్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి టీంకి. ఎప్పుడైనా ఒక ప్లేయర్ తన మైల్ స్టోన్స్ కోసం చూసుకోవద్దు. టీంకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మనం ఎంత స్కోర్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఒక బ్యాట్స్మెన్ కన్నా సరే, ఒక బౌలర్ కన్నా సరే. మీరు కావాలంటే సంజు శాంసన్ ఎప్పుడైతే టీంలోకి వచ్చిండో అప్పుడు అతను స్కోర్ చేసిన 2 స్కోర్లు చూడండి, 97 ఒకటి, 89 ఒకటి. 97 అనేది వైల్ చేజింగ్లో వచ్చింది, కానీ 89 అనేది చూడు తనకి టైం ఉంది సెంచరీ కొట్టడానికి. కానీ తను సెంచరీ కొట్టకుండా నేను స్కోర్ చేయాలి, ఒక టోటల్ అనేది టోటల్ అనేది ఇవ్వాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండి తను అది డెసిషన్ తీసుకోవడం అనేది రైట్ అని నేను అనుకుంటున్నా. ఎప్పుడైనా టీం ఫస్ట్ ఉండాలి, తర్వాతనే మన మైల్ స్టోన్స్ అనేటివి మనం ఆలోచించుకోవాలి అని నేను అనుకుంటున్నా. మరి మీరు చెప్పండి, ఈ చేంజెస్ అనే ఇండియాకి చాలా హెల్ప్ అయిందా లేదా అని కామెంట్లో చెప్పండి. అండ్ తెలుసు కదా, కొంచెం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో.